ముఖ్యమంత్రి కొత్త క్యాంప్ ఆఫీస్ రెడీ అయింది. నవంబర్ 26న సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్లోకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి. 8.5 ఎకరాల్లో 33 కోట్లతో ఈ క్యాంప్ ఆఫీస్ను నిర్మించారు. పక్కా వాస్తు ప్రకారం నిర్మించిన ఈ క్యాంప్ ఆఫీస్లో ఒకేసారి 500 మందితో సీఎం సమావేశం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. కాన్ఫరెన్స్ హాల్, మినీ థియేటర్, టెలికాన్ఫరెన్స్ నిర్వహించేలా ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత మార్చిలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం ఆదేశాలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. భవనాన్ని నవంబర్ 26న సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కొత్త క్యాంప్ ఆఫీస్ రెడీ అయింది. నవంబర్ 26న సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్లోకి వెళుతున్నారు ముఖ్యమంత్రి. 8.5 ఎకరాల్లో 33 కోట్లతో ఈ క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించారు. పక్కా వాస్తు ప్రకారం నిర్మించిన ఈ క్యాంప్ కార్యాలయంలో ఒకేసారి 500 మందితో సీఎం సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కాన్ఫరెన్స్ హాల్, మినీ థియేటర్, టెలికాన్ఫరెన్స్ నిర్వహించేలా ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత మార్చిలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం ఆదేశాలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. భవనాన్ని నవంబర్ 26న కేసీఆర్ ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలు శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ లో విశేషాలేంటి? ఎలాంటి హంగులతో అధికారిక నివాసం సిద్ధమైంది? కొత్త క్యాంప్ ఆఫీస్ సంబంధించి గత మార్చిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చాలా స్పీడ్గా ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. మొత్తంగా కొత్త క్యాంప్ ఆఫీస్ అంతా నిర్మాణం పూర్తయింది. దాదాపుగా 8 ఎకరాల్లో ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ను బేగంపేట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్తో కలిపి మొత్తం 8 ఎకరాల్లో కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ఈ వచ్చే నెల 26న మంచి ముహూర్తం ఉన్నట్టుగా పండితులు చెప్పారు. కాబట్టి ఆ రోజు 26వ తారీఖున ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా కొత్త క్యాంప్ ఆఫీస్కు సంబంధించి గత కొన్ని రోజులు కూడా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక హంగులతో ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి డిజైన్ దగ్గర ఉండి రూపొందించుకున్నారు. మొత్తంగా 500 మంది ఒకేసారి క్యాంప్ ఆఫీసులో ఉండగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడే విధంగా ఒక సెమినార్ హాల్ను, అదేవిధంగా మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లతో డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ఉండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగతా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేయడం, అలర్ట్ చేయడం అనేటువంటి అత్యాధునికమైనటువంటి హంగులు ఈ కొత్త క్యాంప్ ఆఫీస్లో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. దాదాపుగా 36 కోట్ల రూపాయలను హెచ్చించి ఈ క్యాంప్ ఆఫీస్ను నిర్మించినట్టుగా తెలుస్తుంది. నవంబర్ 26వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కొత్త క్యాంప్ ఆఫీస్లో అడుగుపెట్టబోతున్నారు. అయితే పాత క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్లేస్ సరిపోకపోవడం, నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కానీ లేదంటే కార్యకర్తలు వచ్చినప్పుడు కానీ లేదా మంత్రుల సమావేశాలు నిర్వహించుకోవడం ఇట్లాంటివి కష్టమవుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం మార్చిలోనే దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చింది. ఎందుకు కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపడుతున్నాం, దానికి ఇంత అంటే 36 కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాల మీద కూడా క్లారిటీ ఇచ్చింది. మేజర్గా అటు సీఎం అధికారులతో కానీ లేదంటే ఉన్నతాధికారులతో అత్యవసరమైనటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సినప్పుడు ప్లేస్ పూర్తి స్థాయిలో సరిపోకపోవడమే కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి కారణమని చెప్పి అప్పుడే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అత్యాధునికమైనటువంటి హంగులు ఉండే విధంగా, అదేవిధంగా ఈజీగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జిల్లాలకు, అదేవిధంగా మండలాలకు, రెవెన్యూ డివిజన్లకు వెళ్లే విధంగా ఈ క్యాంప్ ఆఫీస్ను రూపొందించారు. 36 కోట్ల రూపాయలతో ఈ క్యాంప్ ఆఫీస్లో కీలకమైనటువంటి అంటే అన్ని సిస్టమ్స్ సంబంధించినటువంటి ఒక మినీ థియేటర్ కావచ్చు, అదేవిధంగా 500 మంది కూర్చునేందుకు సెమినార్ హాల్ కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి పేషీకి సంబంధించినటువంటి సీఎంఓ అధికారులు కూడా అక్కడే వారికి ప్రత్యేకమైనటువంటి ఛాంబర్ల ఏర్పాటు, అంటే దాదాపుగా సెక్రటేరియట్ కూడా కొత్తగా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 350 కోట్ల రూపాయలతో ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్లోనే కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈలోపు మొత్తం కూడా పాలనంతా కూడా క్యాంప్ ఆఫీస్ నుంచే కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ ప్రత్యేక ఛాంబర్లను ఏర్పాటు చేయడం ఉద్దేశం అదే అని చెప్పి మనం భావించవచ్చు. కాబట్టి క్యాంప్ ఆఫీస్ అంతా కూడా
పరిపాలనకు ఈజీగా ఉండాలి. అధికారులు వచ్చినప్పుడు కానీ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదంటే మిగతా మంత్రులు కానీ ఢిల్లీ నుంచి ఎవరైనా కేంద్ర మంత్రులు వచ్చినప్పటికీ కూడా క్యాంప్ ఆఫీస్లో ఈజీగా రివ్యూ మీటింగ్లు పెట్టుకునేందుకు వచ్చినటువంటి ప్రజలతో కూడా మాట్లాడేందుకు అవకాశం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి భావించారు. కాబట్టి కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణం జరిగింది. తర్వాత మరికొన్ని రోజులు అంటే రానున్నటువంటి రోజుల్లో కూడా బేగంపేటలో అటు డీజీపీకి సిఎస్కు అటు మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా వారికి నివసించేందుకు క్వార్టర్స్ నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే R&B శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అంటే ఒకవైపు సెక్రటేరియట్ 350 కోట్లతోటి, మరోవైపు బేగంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ అంతా కూడా వాటిని అంతా కూల్చేసి కొత్తగా నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సిఎస్, డీజీపీ, మిగతా పోలీస్ కమిషనర్ వారందరూ కూడా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కలెక్టర్లకు జిల్లా లెవెల్లో కూడా ఇప్పటికే క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. వారికి నివాస సముదాయాలు ఉంటాయి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు కూడా నివాస సముదాయాలు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఎక్కడికక్కడికి కూడా ప్రజలకు పరిపాలన ఈజీగా ఉండే విధంగా కొత్త హంగులతో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా కొత్త క్యాంప్ ఆఫీస్కి సంబంధించి వచ్చే నెల 26వ తారీఖున మంచి ముహూర్తం తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా ఉంటాయి. అందరినీ అంటే మంత్రులు అదేవిధంగా మిగతా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు అందింది. రాజేందర్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.